Hi friends, welcome to my YouTube channel Maruti Prasad Buddanagari. Today spoken English class day 9. రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, ఫాలో కాండి. 5 to 10 minutes స్పెండ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా లిజనింగ్ అవుతుంది. నేనేమైతే చెప్పానో దాన్ని రిపీట్ చేస్తే స్పీకింగ్ అవుతుంది. ఏమన్నా కొన్ని ఆర్టికల్స్ ఏమన్నా పేపర్స్, న్యూస్ పేపర్స్ అలాంటివి డౌన్లోడ్ చేసుకొని చదివితే రీడింగ్ అవుతుంది. నేను ఏమైతే చెప్పానో అది రాసుకుంటే రైటింగ్ అయిపోతుంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవి ఉంటే ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడతారు. ఇంగ్లీష్ ఈజీ లాంగ్వేజ్. ఈరోజు విల్ బీ గురించి చెప్తాను. చివరి క్లాస్లో బీఫామ్ని ప్రజెంట్లో ఎలా వాడాలి చెప్పాను అనమాట. బీఫామ్ని ప్రజెంట్లో వచ్చి యామీ ఈజార్గా వాడతాం. అక్కడ బీఫామ్ని 3 విధాలుగా వాడతాం. అదే ఇక్కడ వచ్చేతలకి బీఫామ్ని ఒకే రకంగా వాడతాం. విల్ బీ అనేది ఉంటుంది అనమాట. అన్నిటికీ మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అంటే తెలుగులో దీనిని ఏమంటారు? నేను, మేము, వీరు, వారు, అతను, ఆమె, ఇది. దీన్ని తెలుగులో ఇలా అంటాను అనమాట. అవేటో ఇప్పుడు క్లాస్లోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయదు. ఈరోజు గ్రీన్ కలర్ తీసుకుందాం. డైలీ ఒక 10 minutes, 5 to 10 minutes స్పెండ్ చేస్తే మీరు ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడతారు. గ్రీన్ కలర్ పడట్లేదు. ఓకే, విల్ బీ. బీ అంటేనే ఉన్నాను అని. అంటే బీ ఉన్నాను అని చెప్తుంది, కానీ నేను అన్ని చోట్ల ఉండను అంటుంది అనమాట. బీ మీనింగ్ వచ్చి ఉన్నాను అని, నేను అన్ని చోట్ల ఉండను అని చెప్తుంది. ప్రజెంట్లో అయితే యామీజారుగా, పాస్ట్లో అయితే వాజువర్గా, ఫ్యూచర్లో అయితే విల్ బీగా ఉంటుంది అనమాట. విల్ పక్కకు వచ్చి చేరుతుంది. విల్ బీ అంటే ఫ్యూచర్లో ఉన్నాను, ఉంటాను అనే దానికి వచ్చి మనం వాడతాం. ఏదైనా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తాయి, తర్వాత హెల్పింగ్ వర్బ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఇవి ఐ, యు, దే, ఈ, షీ, ఇట్. హెల్పింగ్ వర్బ్స్ వచ్చి యాము, ఈజార్, కానీ ఫ్యూచర్లో అయితే విల్ బీ ఉంటుంది. దీన్ని విల్ బీని ఎలా యూజ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. ప్రొఫెషన్ గురించి అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఎలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నావా? బాధగా ఉన్నావా? సాడ్గా ఉన్నావా? తిరిగి ధైర్యంగా ఉన్నావా? ఇలా మంచి మంచి సెంటెన్స్ చెప్తుంటాను, బాగా వినండి. అలాగే కంటిన్యూస్ ఫామ్లో V4 అంటే కంటిన్యూస్ ఫామ్ అంటాం. స్పీక్ V1, స్పోక్ V2, స్పీకెన్ V3, స్పీకింగ్ నాట్ స్పోక్, స్పీకింగ్ V4. అంటే ఏదైనా వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే దాన్నే V4 అంటాం. తర్వాత ఇన్ ప్లేస్ అంటే ఎక్కడున్నామో అని. ఓ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐకి వచ్చి ఐ విల్ బీ ఏ బ్యాంకర్, నేను బ్యాంక్ ఉద్యోగిని. ఐ విల్ బీ ఏ బ్యాంక్ అంటే ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఫ్యూచర్లో ఎలా ఉంటావు, ఫ్యూచర్లో ఏం చేస్తుంటావు అంటే నేను అప్పుడు చెప్తాను అనమాట, ఐ విల్ బీ ఏ బ్యాంకర్ అంటే నేను బ్యాంక్ ఉద్యోగి. ఐ విల్ బీ ఏ లాయర్, ఐ విల్ బీ ఏ ప్రొఫెసర్ అంటే ప్రొఫెషన్ గురించి చెప్తుంది. ఫ్యూచర్లో ఎలా ఉంటావు అనే దానికి విల్ బీ వాడతాం. తర్వాత ఆబ్జెక్టివ్ అనమాట. నువ్వు ఫ్యూచర్లో ఎలా హ్యాపీగా ఉంటావా, బాధలో ఉంటావా, ఎంజాయ్ చేస్తుంటావా అంటే నేను హ్యాపీగా ఉంటానని చెప్పడానికి ఐ విల్ బీ హ్యాపీ అంటే అడ్జెక్టివ్, విశేషణం. తర్వాత V4 కంటిన్యూ. డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు ఎవరైనా నాతో అడిగినాను, అప్పుడు నేనేం చెప్తాను, ఐ విల్ బీ టీచింగ్ క్లాసెస్ ఆన్ యూట్యూబ్ అని వాడాలి. ఐ విల్ బీ టీచింగ్ క్లాసెస్ ఆన్ యూట్యూబ్ అంటే నేను క్లాసెస్ యూట్యూబ్లో టీచ్ చేస్తాను ఫ్యూచర్లో. ఐ విల్ బీ టీచింగ్ క్లాసెస్ ఆన్ యూట్యూబ్ ఇన్ ఫ్యూచర్. ఐ విల్ బీ టీచింగ్ క్లాసెస్ ఆన్ యూట్యూబ్ ఇన్ ఫ్యూచర్. అదే ఎవరన్నా రేపు ఎక్కడుంటావు అని అడిగారు అనుకోండి, ఐ విల్ బీ ఇన్ రాజమండ్రి టుమారో అంటే నేను రేపు రాజమండ్రిలో ఉంటాను. ఈ విధంగా ప్రొఫెషన్కి అడ్జెక్టివ్ V4 ఈ నాలుగిటికి ఇలా ఉన్నాను, ఉంటాను అనే దానికి ఈ విల్ బీని యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత నేను అక్కడ ఇప్పుడు విల్ బీ ఉంది. విల్ బీ తర్వాత వోంట్ బీ ఎలా వాడాలో చెప్తాను.
ఉన్నాను అనేదానికి విల్ బి వాడతాము. ఉండను అనేదానికి వోంట్ బి, విల్ నాట్ అనమాట. విల్ ఉంది కదా, ఈ విల్ తర్వాత విల్కి బీకి మధ్యలో నాట్ వస్తుంది, దాన్ని డైరెక్ట్గా వోంట్ బి అంటారు అనమాట. ఐ వోంట్ బి ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్ అంటే నేను ఫ్యూచర్లో ప్రొఫెసర్గా ఉండను. అదేవిధంగా నేను రేపు అక్కడ ఉన్నాను అంటే ఐ వోంట్ బి దేర్ టుమారో, నేను రేపు అక్కడ ఉన్నాను. ఈ విధంగా వోంట్ బీని వాడతాం. తర్వాత ఇవి వచ్చి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్స్. దీంట్లో ఉన్నాను ఉండను అని చెప్తాము. అదే వేరే వాళ్ళు మనతో క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు అక్కడ ఉంటావా, ఇప్పుడు నేను ప్రొఫెసర్గా ఉంటాను అంటే ఐ విల్ బి ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్. అదే వేరే వాళ్ళు వచ్చి మనతో అడిగారు అనుకో నువ్వు ప్రొఫెసర్గా ఉంటావా అంటే అప్పుడు మనం క్వశ్చన్ ఎలా అడుగుతాం, ఇది సెకండ్ అబ్జర్వ్ చేయండి. విల్ని ఫ్రంట్కి తీసుకెళ్ళి ఐ అంటే నేను, యూ కాబట్టి యూని వాడతాం. విల్ యూ బీ ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్ అంటే నువ్వు ఫ్యూచర్లో ప్రొఫెసర్గా ఉంటావా అనే దానికి నువ్వేమో చెప్తావు, విల్ యూ ఐ విల్, నువ్వు ప్రొఫెసర్గా ఉంటే ఐ విల్ బీ ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్. అదే ప్రొఫెసర్గా ఉండనంటే ఐ వాంట్ బీ ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్ అని చెప్తావు. అదే క్వశ్చన్ని నెగిటివ్గా కొందరు అడుగుతారు అనమాట. అది ఎలాగ చెప్తావు అంటే నేను వచ్చి ఫస్ట్ చెప్పాను నేను ప్రొఫెసర్గా ఉండను అని చెప్పాను. ఏం చెప్పాను, ఐ వాంట్ బీ ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పాను. అప్పుడు వేరే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు అనమాట మళ్ళీ, అంటే నువ్వు ప్రొఫెసర్గా ఉండవా అనేదానికి వోంట్ యూ బీ ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్, వోంట్ యూ బీ ఏ ప్రొఫెసర్ ఇన్ ఫ్యూచర్ అని ఒక క్వశ్చన్ ఒక సెంటెన్స్కి ఇలా 4 ఫామ్ చేసుకోవాలి. నేను ఐతో ఫామ్ చేశాను, మీరు యూతో ఫామ్ చేయండి, షీ ఇట్తో ఫామ్ చేయండి, దేతో ఫామ్ చేయండి. దీంతో ఫామ్ చేస్తే మీకు 100 సెంటెన్సెస్ ఈజీగా ఫామ్ అవుతాయి. తర్వాత ఫస్ట్ మనం 4 సెంటెన్సెస్ అయిపోయాయి. పాజిటివ్ నెగిటివ్ అంటే ఉన్నాను ఉండను, ఉంటావా ఉండవా అనే 4 క్వశ్చన్స్, 4 సెంటెన్సెస్, 4 వాక్యాలు చెప్పాను. దీనికే WH క్వశ్చన్స్ ఎలా అడుగుతాం చూడండి. ఇది 5వ వాక్యంగా తీసుకోవచ్చు. నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అని చెప్పాలనుకో, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అంటే వేర్ విల్ యూ బీ దేర్ టుమారో, రేపు నువ్వు ఎక్కడ ఉంటావు. అది వాట్తో అడగాలనుకుంటూ వాట్ విల్ యూ బీ డూయింగ్ అంటే నువ్వు రేపు ఏం చేస్తుంటావు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు అంటే వెన్ విల్ యూ బీ హియర్. నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు అంటే వై విల్ యూ బీ హియర్. హౌతో ఏదైనా మీరు ఒకటి గెస్ చేయండి. ఇప్పుడు ఆ వర్క్ని ఎలా చేస్తావు అని చెప్పి, ఆ వర్క్ని ఎలా చేస్తుంటావు ఫ్యూచర్లో అనేదానికి హౌ విల్ యూ బీ డూయింగ్ వర్క్ ఇన్ ఫ్యూచర్, హౌ విల్ యూ బీ డూయింగ్ దట్ వర్క్ ఇన్ ఫ్యూచర్ అంటే ఆ వర్క్ని ఫ్యూచర్లో నువ్వు ఎలా చేస్తుంటావు అనేదానికి హౌ విల్ యూ బీ డూయింగ్ దట్ వర్క్ ఇన్ ఫ్యూచర్. ఇవి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తాను. మీరు ఆలోచించండి, ఏమన్నా 5 ఎగ్జాంపుల్స్ నన్ను చెప్పంటే డైరెక్ట్ నేను చెప్పేస్తాను. ఎందుకంటే కాన్వర్జేషన్ లేదు కాబట్టి డైరెక్ట్ నేనే చెప్పేస్తాను. నేను రేపు సాయంత్రం 5 గంటలకు అక్కడ ఉంటానంటే ఐ విల్ బీ దేర్ అట్ 5 PM. నేను సాయంత్రం 5 గంటలకు అక్కడ ఉంటాను అని వచ్చింది కదా, ఐ విల్ బీ దేర్ అట్ 5 PM. ఇప్పుడు ఎప్పుడన్నా ఎలక్షన్స్ జరిగేటప్పుడు సిద్ధంగా ఉంటాము అని చెప్తారు కదా, అంటే హీ విల్ బీ రెడీ సూన్ అంటే అతను త్వరలో సిద్ధంగా ఉంటాడు కాబట్టి హీ విల్ బీ రెడీ. సూన్ అంటే త్వరలో, రెడీ అంటే సిద్ధం. హీ విల్ బీ రెడీ సూన్, అతను త్వరలో సిద్ధంగా ఉంటాడు.